ఈ వీడియో డీటెయిల్గా నవంబర్ 11న ఏం జరిగింది, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 10వ వారంలో ఏం జరిగింది డీటెయిల్గా చెప్తాను మామ. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన ఫుల్ టాపిక్స్ అన్నీ మనకి వీడియోలో అయితే కనుక డీటెయిల్గా ఉంటాయి. సో ఇక ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు లైక్ చేసే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే కనుక ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోండి. ఎందుకంటే కనుక ఈ వీక్లో నామినేషన్స్లో అందరూ ఉన్నారు. ఓటింగ్లో అయితే కనుక పర్ఫార్మెన్స్ మళ్ళీ సూపర్గా రేంజ్లో వెళ్తున్నాయి. ఎవరు టాప్లో ఉన్నారు ఏంటని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం మామ. ఖచ్చితంగా మంచి మంచి లైక్స్ వస్తాయి ఓటింగ్ అనాలిసిస్కి. చూడండి, మీ అందరికీ నచ్చిద్ది. దీనితో పాటుగా ఈరోజు ఏదైతే టాస్క్ జరిగిందో ఈ టాస్క్లో నేను ఒక ఇద్దరు పేర్లు చెప్తాను. ఎవరికి మీరు ఇష్టపడుతున్నారో ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. రీతు చౌదరినా, కళ్యాణ్ పగడాలనా? ఈ కళ్యాణ్ పగడాల అయితే కనుక సంచాలకు ఎర్రకొట్టేశాడు. మనోడితో అయితే ఫైట్ చేసిన తనుజ, దివ్య, నిఖిత వాళ్ళ యొక్క స్థానాన్ని వాళ్ళైతే కనుక తగ్గించుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే బ్లండర్గా పప్పులో కాలేశారా బాబు అన్నట్టుగా ఉంది. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ వేస్తాను మామ. తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు మామ. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా 15 నిమిషాలు చూడండి. సూపర్ అల్టిమేట్గా చెప్పుకుంటా వెళ్ళిపోదాం. లైక్ కొట్టండి మామ. ఎన్నిసార్లు అడిగినా లైక్ కొట్టండి మామ, కొట్టండి మామ, కొట్టండి మామ అని చెప్పి చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మామ. దగ్గర అట్లీస్ట్ ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మామ. చాలు. 500 లైక్స్ 1000 లైక్స్ అని చెప్పినా అవ్వట్లేదు. సో నేను కూడా ఆశకైనా హద్దు ఉండాలరా బాబు అని చెప్పి నేను తగ్గించుకొని అడుగుతున్నాను మామ. ఒక 100 లైక్స్ కొట్టడం మామ. ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో మెయిన్గా టాస్క్ ఏదైతే కొట్టారో ఆ టాస్క్లు ఏంటి, రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎవరు ఏంటి అని చెప్పి గేమ్స్ కూడా 2 జరిగినాయి. ఆ గేమ్స్లో ఎవరు ఎలా చేశారేంటి అని చెప్పి డీటెయిల్గా చెప్పేద్దాం. సో ఒక రాజ్యం ఉంటుంది అనమాట. ఒక రాజ్యం ఉంటే ఆల్రెడీ మీకు తెలిసిందే రాజు రాణులు ఉంటారు. దాని తర్వాత సైనాధిపతులు, వాళ్ళనే కమాండర్స్ అన్నారు. ఇక్కడ కమాండర్స్ ఉన్నారు, ప్రజలు. సో ఇక్కడైతే కనుక ఇద్దరు రాణిలు అయితే కనుక రీతు చౌదరి, దివ్య గారు. రాజు అయితే కనుక కళ్యాణ్ పగడాల. కమాండర్స్ డీమాన్, సంజన, దాని తర్వాత తనుజ, నిఖిల్. ప్రజల్లో వచ్చేసి భరణి, సుమన్, ఇమాన్యుయల్. వీళ్ళందరూ ప్రజలుగా గౌరవ్. వీళ్ళు ప్రజలు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళొక క్యారెక్టర్ ఏదైతే ఇచ్చారో ఆ క్యారెక్టర్ వాళ్ళు కరెక్ట్గా ఎరగొట్టేసుకుంటున్నారు. ఎవరు అతిగా చేస్తున్నారు, ఎవరు బ్యాలెన్స్గా చేస్తున్నారు, ఎవరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఏంటో వాళ్ళ గురించి కూడా చెప్తాం. ఇక్కడ నిఖిల్ నాయర్ అయితే అల్టిమేట్గా తన యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని ఎరగొట్టేశాడు అనమాట. అలా ఉంది తన గేమ్ విధానం. చూద్దాం. సో రాజ్యంలో రాజులు, రాణులు, ప్రజలు, సెక్యూరిటీ, అది సైనాధిపతి, కమాండర్స్ అందరూ ఉన్నారు. మామూలుగా లేదు గేమ్ టాస్క్ అయితే కనుక. ఫుల్ కామెడీ అండ్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్గా నడిచింది మామ. ఖచ్చితంగా రీతు చౌదరి బాగా బిల్డప్ చేస్తుంది. రాణి గెటప్ ఇచ్చారుగా అందుకని. సో కొడుతుంది, గెటప్ కొడుతుంది బాగా. సో బిల్డప్ కొడుతుంది, మామూలుగా లేదు. దివ్య కూడా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. కళ్యాణ్ అయితే కనుక చాలా అర్థం చేసుకొని ప్లే చేస్తున్నాడు. కళ్యాణ్ అయితే కనుక టూ గుడ్, అల్టిమేట్. సో ఆల్రెడీ మన ప్రోమో జరిగిన వీడియో కూడా చేసాం మామ. ఖచ్చితంగా చూడండి. ప్రోమోలో ఎవరికి క్లాషెస్ జరిగినాయి, సంజన గారికి ఎందుకు అలా రెచ్చిపోయి మాట్లాడారు, సంజన గారు రీతు చౌదరి మీద ఎందుకు అంత రెచ్చిపోయి చించేసుకొని బాగా అన్నట్టుగా మాట్లాడారు. అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ నా ముందు నువ్వెంత నేను తోపు తురుముని, నువ్వెంత నా ముందు పిల్ల బచ్చ అన్నట్టుగా మాట్లాడారు కదా. ఆ మాటలు ఆవిడ ఎందుకు మాట్లాడారు, అంత దిగజారితనంగా ఎందుకు మాట్లాడారు, అంత మాట్లాడిన నెసెసిటీ ఉందా? ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ముందు నీకేమన్నా ఆస్కార్ అవార్డులు వస్తాయా, నీకేమన్నా ఫిలింఫేర్ అవార్డులు ఇస్తారా, నువ్వు ఇలా చేస్తే అది ఇదని చెప్పి అంత గింజుకొని మాట్లాడకుండా ఉండాల్సింది. ఒక్క గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకోవడం ఎందుకు అన్న ఎగ్జాంపుల్ ఇదే. ఆవిడ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం, చెప్తాను వీడియోలో. చాలా ఉగ్ర రూపం ఉంటుంది మనకి ఈ వీడియోలో అయితే కనుక. సో ఇమ్ము అండ్ సుమన, భరణి గారు అయితే కనుక నార్మల్గా ప్రజలు, సంజన గారు కమాండర్ అనమాట. సూపర్ ఇక్కడైతే కనుక. దీని తర్వాత రాజులు, కమాండర్స్, ఇమాన్యుల్ మధ్య మంచి కామెడీ జరుగుతూ ఉంటుంది. ఇమాన్యుల్ని కూడా బాగా ఆడుకుంటారనమాట. సో దీని తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో దివ్య గారు అయితే కనుక, దివ్య గారి యొక్క ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు మామ. ఆటలో వరస్ట్ అనమాట. ఈ వీక్ దివ్య ఎవరు వికెట్ అయిపోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. భరణి గారు అంత పెద్ద మనిషిని పిలిచి హెడ్ మసాజ్ చేయండి, తొక్క మసాజ్ చేయండి, కాళ్ళు వస్తండి, చేతులు వస్తండి అని చెప్పించుకోవడం ఎందుకు? అది కరెక్టా మామ? అది
గేమ్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంత రానైనంత మాత్రం ప్రజల చేత సేవలు చేయించుకుంటావా? ప్రజలు ఉన్నది సేవ చేయడానికేనా, ఇంకా దేనికి పనికిరారా? ఎందుకు అసలు బిగ్ బాస్ టీం అయితే కనుక దివ్యానికి తగ్గే వర్స్ట్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పి నాకైతే అనిపించింది. మీకు ఎవరిమంతగా అంతమందికి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ అయితే కనుక లుంగి కట్టాడు. సుమన్ అన్న లుంగి ఒకవైపు ఎక్కువ ఉంది, ఒకవైపు తక్కువ ఉందని చెప్పి దివ్య వీళ్ళందరూ చెప్తారు. దీని తర్వాత అందరూ వంట పనుల్లో బాగా బిజీగా ఉన్నారు. కమాండర్స్ ఏం చేస్తున్నారో చూడాలి, మీరు అబ్జర్వ్ చేయండి అనేసి సుమన్ అన్న అయితే కనుక సీక్రెట్ టాస్క్ ఇస్తారనమాట. సో ఎవరు ఎక్కువ పనులు చేస్తున్నారో, అందరూ హెల్ప్ఫుల్గా ఉంటున్నారో లేదా అనేసి కూడా చెప్తుంది రీతు చౌదరి. సో చీజ్ బాల్స్ అయితే కనుక ఫుడ్గా చేయడానికి ఇచ్చాం, అవి ఎవరైనా తింటారా లేదా కూడా చూడండి, అదే మీ పని చెప్పి సుమన్ అన్నకి చెప్తారు. రైట్. తనుజ వచ్చింది లోపలికి. రీతు అండ్ దివ్య అయితే కనుక బాగా క్లాస్ పీకుతున్నారు అనమాట. కళ్యాణ్ ఏమో నైట్ ఫుడ్ ఏంటండి, నైట్ ఏంటి అని చెప్పి అడుగుతాడు ఇండైరెక్ట్గా, నైట్ ఫుడ్ ఏంటి అని చెప్పి. సో రేషన్ దగ్గర మ్యాటర్ ఇక్కడైతే కనుక కళ్యాణ్ రీతుని చూస్తావా అనేసి అడిగారు అనమాట. వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగింది. సంజనాని నీది కూడా వర్క్ ఉంది, ఈసారి ఇద్దరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరు లోపల ఉండని చెప్తారనమాట. సో నిఖిల్ లోపలికి వచ్చాడు. నిఖిల్ అయితే కనుక సూపర్గా చేస్తున్నాడు. ఇక్కడ మా దరిదాపుల్లో ఎవరు ఉండకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే నిఖిల్ గారు అని చెప్పి చెప్తారన్నమాట కమాండర్కి. భరణి అయితే దివ్యకి హెడ్ మసాజ్ చేయాలని పిలుస్తుంది. సుమన్ అయితే కనుక రీతుకి హెయిర్ స్టైల్ సర్ది చేయాలని చెప్పి సుమన్ అని పిలుస్తారు. భరణిని దివ్య అయితే కనుక ఆడుకుంటుంది అనమాట. ఒక రేంజ్లో అయితే కనుక కమాండర్స్ మీతో బాగానే ఉంటున్నారా అనేసి అడుగుతుంది దివ్య రీతుతో. అయితే కనుక గేమ్ అయితే కనుక ఇక్కడ స్టార్ట్ అయింది మామ. గేమ్ అల్టిమేట్గా మామూలుగా లేదనమాట. రీతు చౌదరి అయితే కనుక రంకిల్ వేసిందిరా బాబు, ఆ రంకిల్ వేస్తావా, ఈ రంకిల్ వేస్తావా అని చెప్పి. మామూలుగా తనుజ అసలు సంజన గారి మీద ఈ రంకిల్ వేసిన విధానం, సంజన గారు కూడా నోరు స్లిప్ అవ్వకూడదు మామ. ఎందుకు ఆవిడ స్లిప్ అవ్వడం, అనవసరంగా ఫ్లిప్ అయ్యారా బాబు. ఫ్లిప్ అయ్యి జారి కింద పడితే ఎలా ఉంటుంది, స్లిప్ అయ్యి కింద పడిపోయారు కింద పడి. నిజంగా ఆ ఓటుతో ఆవిడ ఓటింగ్లో అయితే కనుక గ్రాఫ్ లెవెల్ హ్యూజ్ లెవెల్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట, కిందకి, పైకి కాదు కిందకి. అది ఎందుకు చెప్తాను. గేమ్ స్టార్ట్ అయిపోయింది. బుట్టలో ఉన్న బాల్స్, గేమ్ ఏమీ లేదు మామ, అక్కడ కింద ట్రైల్లో పెడతాను అనమాట. ట్రైల్లో బాల్స్ ఉంటాయి, బాల్స్ తీసుకొని ఇసేసుకోవాలా. ఎవరు ఫిజికల్ అవ్వకూడదు. బ్యాగ్ వెనకైతే ఒక బుట్ట తగిలించుకుంటారు, ఆ బుట్టలోనే పడాలా. ఫిజికల్ ఎవరు అవ్వకూడదు అన్నా కూడా తనుజ నిఖిల్ నాయర్ అయితే ఫిజికల్ అవుతారు. ఫిజికల్ అయింది ముందు ఎవరు క్లియర్ కట్గా నేను షార్ట్ చేసి అంటే స్లోలో పెట్టి చూశానమాట. నిఖిల్ నాయర్ ఫిజికల్ అయ్యాడు అక్కడైతే కనుక చెప్తాను. సో ఫైనల్గా ఎవరి టప్స్ బాల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళైతే కనుక రౌండ్లో ఉంటారు. అది రౌండ్లో నుంచి సేవ్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. సో రిమైనింగ్ అందరూ ఆడాలన్నమాట. సో అలా ఫైనల్గా ఉన్న ఒకళ్ళు ప్రజల మీద ఆడి గెలవాలన్నమాట. సో ఇక్కడ సంచాలకుగా రీతు అయితే కనుక ఉన్నారు. బ్లూ లైన్ ఒక్కసారి కన్నా ఎక్కువ దాటితే గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తానని చెప్తుంది అనమాట. సో కళ్యాణ్కి ఒకసారి వార్నింగ్ పడింది. డీమాన్ కూడా డీమాన్. సో డీమాన్ తనుజాకి ఆడుతున్నారు. సో సంజన అండ్ నిఖిల్ ప్లేయింగ్, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక సంజన నిఖిల్ కలిసి ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే కనుక. దీని తర్వాత డేమాను తనుజ కలిసి ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే కనుక. అందరికన్నా బాగా నిఖిల్ బాగా ఆడుతున్నాడు. సంజనాన్ని టార్గెట్ చేశారు ఇక్కడైతే కనుక. అందరూ ఒక మెరుపు దాడి అంటారు చూసారా, ఆ మెరుపు దాడే రీతిలో ఇద్దరైతే కనుక ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం, ఒకరినొకరు టార్గెట్ అని చెప్పి బాల్స్ చేసుకుంటా వెళ్ళారనమాట. సో ఫిజికల్ అయ్యారు ఇక్కడైతే కనుక నిఖిలను, దాని తర్వాత తనుజ గారు ఫిజికల్ అయ్యారు మామ. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, ఫిజికల్ అయ్యారు. ఒకసారి డీమాన్ వెళ్ళిపోతాడు, ఇంకోసారి డీమాన్ వెళ్తాడు, ఒకసారి నిఖిల్ వెళ్తాడు, ఇంకోసారి నిఖిల్ వెళ్తాడు. ఇక్కడైతే కనుక సంచాలకుగా నిర్ణయం తీసుకున్న రీతు చౌదరిది నిర్ణయం ఎలా ఉందో దాని గురించి మాట్లాడదాం. సో లెగ్ ఫుల్ అయితే కనుక సంజన రీతుని రెచ్చగొడుతుంది అనమాట. ఇక్కడైతే ఉన్నా మామూలుగా లేదు, గొడవ స్టార్ట్ అయింది ఇక్కడైతే కనుక. నిఖిల్ అవుట్ అనేసి అంటుంది. సో డీమాన్ కూడా వెళ్ళిపోయాడు అంటుంది. బుట్టలలో 2 times బ్లూ లైన్ దాటేసి తీసేయని అంటుంది అనమాట. ఇక్కడ రీతు చౌదరి అయితే కనుక రీతు అందరూ అంటుంది ఇక్కడైతే కనుక. రీతు వర్సెస్ తనుజాకి గొడవ జరిగింది. దాని తర్వాత సంజన వర్సెస్ రీతు కూడా గొడవ జరిగింది. సంజన వర్సెస్ రీతుకి ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో ఆట కూడా ఆడటం లేదు, నీ దగ్గర నేర్చుకో, ఆట ఎలా ఆడాలో మీ దగ్గర నేర్చుకోవాలి నేనని చెప్పి రీతు చౌదరి అంటుంది అనమాట. డేమాన్ డ్రాప్ అవుతాడు ఇక్కడైతే కనుక. ఫౌల్ అంటే ఆయన అయితే కనుక సేవ్ చేసింది కావాలని చెప్పి ఇక్కడ అన్ఫేర్ జరిగింది ఖచ్చితంగా.
ఇక్కడ ఏంటంటే కనుక చూడండి, రీతుకి సంజనకి గొడవ మామూలుగా లేదు. ఇక్కడైతే కనుక ఏం జరిగింది అంటే కనుక తనుజాని సేఫ్ అవ్వటం, దాని తర్వాత ఫేర్ లేదు ఇక్కడ అంటాను. ఫేర్ లేదని చెప్పి ఎందుకన్నారో అది కూడా చెప్తాను అనుకుంటున్నాను మామ. అసలు డీటెయిల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ మెయిన్గా చెప్తాను. డీటెయిల్గా చెప్పాలంటే కనుక మెయిన్గా అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీమాన్ పవన్ని ఏదైతే ఉందో ఆ గేమ్లో నలుగురు ఆడుతున్నారు. ఎవరు? నిఖిల్ నాయర్, డీమాన్ పవన్, తనుజ, సంజన. ఫస్ట్ అయితే కనుక ఆవిడ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏదైతే ఉందో ఆవిడ తనుజాని సేవ్ చేస్తుంది. ఫస్ట్ డీమాన్ పవన్ సేవ్ చేస్తుంది. డీమాన్ పవన్ సేవ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడుతూ ఉంటారనమాట. నిఖిల్ని సేవ్ చేస్తుంది. నిఖిల్ సేవ్ అయిపోయిన తర్వాత అంతా ఆలోచించుకొని వాళ్ళైతే కనుక ఏదైతే అన్ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చిందో రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే ఆడుతున్నారో ఎవరో తనుజ, సంజన అండ్ డీమాన్ పవన్, వీళ్ళు ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళు ఆడేటప్పుడు నలుగురు ఆడేటప్పుడు అయితే కనుక డీమాన్ పవన్ చాలాసార్లు లైన్ క్రాస్ అయ్యాడు. బట్ అది ఎక్కడ మళ్ళీ జడ్జిమెంట్లో తను ఆల్రెడీ సంచాలకంగా ఉంది కదా, డీమాన్ పవన్కి అన్ఫేర్ చేస్తే అంటే మనోడే కదా, బయటికి వెళ్ళిపోతే మనం చెప్పకూడదు. ఇప్పుడు ఆటలో ఉన్నప్పుడు ఏంటంటే కానీ తెలిసిన వాళ్ళు ఎంత తప్పులు చేసినా మనం ఏంటంటే పట్టించుకో. బట్ చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పాయింట్స్ అక్కడ బూస్టింగ్ అవుతాయి అనమాట. అదే ఇక్కడ సంజనకి చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పి నేనైతే అనుకున్నాను. సెకండ్ గేమ్లో అయితే కనుక తనుజ యొక్క సంచాలకంగా చేసిన ఆట విధానం కానీ అది కానీ ఏం నచ్చలేదు నాకైతే కనుక. 2 worst అనిపించింది మామ. మీకు ఎంతమందికి 2 worst అనిపించింది చెప్పి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇక్కడ సంచాలకంగా నిర్ణయించుకున్న విధానం ఏదైతే ఉందో రీతు చౌదరి కరెక్టా కాదా అని చెప్పి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కమింగ్ టు థర్డ్ గేమ్ మామ, థర్డ్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే కనుక డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఒకటి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అది ఏంటంటే కనుక ఏదైతే సెకండ్ గేమ్లో సంచాలకంగా మన పవన్ కళ్యాణ్ నిర్వహించాడో తను మాట్లాడే విధానం నిజంగా టూ గుడ్ అనిపించింది. బట్ సంచాలకంగా ఉన్నప్పుడు రీతు చౌదరి మన ఎవరైతే ఉన్నారో మన ఆవిడ వ్యవహరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఎవరు రీతు చౌదరికి సంజన గారికి జరిగిన క్లాష్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఎస్పెషల్లీ వాళ్ళ మధ్యన డిస్కషన్ అంత విధంగా జరిగిందంటే కనుక సంజన గారు ఇక్కడ నోరు ఫ్లిప్ అయి మాట్లాడారు మామ. ఆవిడ అంతలా స్లిప్ అయి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఆస్కార్ అవార్డు ఏమైనా ఇస్తారా, నీకు ఫిలింఫేర్ అవార్డు ఏమైనా ఇస్తారా, నువ్వు తోపా తురుమా అని చెప్పి ఆవిడ నోటికి వచ్చి మాట్లాడింది. నా గేమ్ గురించి నువ్వు మాట్లాడడానికి నువ్వెవరమ్మా, నా స్ట్రాటజీస్ గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది అది ఇది అని చెప్తుంది. దాని తర్వాత నా బొట్టలో ఎన్ని బాల్స్ ఉన్నాయి నీకెందుకు, మీరు అసలు ఆటే ఆడలేదు అందుకని చెప్పి తక్కువ బాల్స్ ఉన్నాయి, రీతి చౌదరి ఫైట్ చేసే విధానం. సంజన గారు ఒక మాట అనుకున్నా ఉండాల్సింది, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నా ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్ అని చెప్పి ఫైట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో ఆ ఆఫ్టర్ ఆల్ అన్న మాట అనకుండా ఉండాల్సింది. అనవసరంగా నోరు జారారే, ఆవిడకి నెగిటివ్ అయిపోతుందా ఈ వీక్ అని చెప్పి నాకైతే అనిపించింది మామ. ఆవిడ దాని తర్వాత ఏడ్చిన విధానం అంటే నైట్ బిగ్ బాస్ నైట్ బజ్లో చెప్తాను ఎందుకు ఏడ్చారు ఏంటని చెప్పి. ఫైనల్గా అయితే కనుక ఆవిడ థర్డ్ గేమ్లో అడుగుపెట్టారు. ఇటుపక్క ప్రజాసుమన్, ఇటు పక్కనేమో సంజన గారు బాక్సులు ఒక్కొక్కటి పెట్టుకుంటా వెళ్ళాలన్నమాట. సుమన్ అన్న అయితే కనుక మంచిగా ఆట ఆడాడు కానీ బట్ ఎఫర్ట్స్ పెట్టాడు కానీ చివరికి అతనికి ఆ ఎఫర్ట్ యూజ్ అవ్వలేదు. ఇక్కడ మెయిన్గా కొట్టేశారు బాబు. సంజన గారు అయితే కనుక ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు మామ. 6 బాక్సులు పెట్టింది ఆవిడైతే కనుక సూపర్ అన్నమాట. ఇక్కడ సంచాలకంగా కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అల్టిమేట్ మామ. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే కనుక. తను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎవడేమనుకున్నా నాకు ఫరక్ పడదు, నేను అన్నీ ఆలోచించి ప్రతి ఒక్క పాయింట్ పరిగణనలో తీసుకొని నిర్ణయాన్ని నేనైతే కనుక అపీల్ చేస్తానని చెప్పి అపీల్ చేశాడు మామ. ఫైనల్గా అయితే కనుక టవర్ సుమన్ అన్నది స్ట్రైట్గా లేదు, జిగ్జాగ్గా ఉంది. సంజన గారిది టవర్ స్ట్రైట్గా ఉంది. అందువల్ల నేను ఖచ్చితంగా సంజన గారిని ఈ గేమ్లో విన్నర్గా ప్రకటిస్తున్నానని చెప్పి డీటెయిల్గా చెప్తాడు మామ. అసలు అల్టిమేట్గా మామూలుగా లేదు మామ, వేరే రేంజ్ తను తీసుకుని ఉన్నాయి. ఎవరేమనుకున్నా నాకు ఫరకే పడదు, నాకు ఏమి అన్నట్టుగా ఇచ్చాడనమాట. ఇక ఎందుకు గొడవ వేసుకున్నారో మామ, తనుజ అయితే కనుక ఒక పక్క
నువ్వు అసలు నీ నిర్ణయం ఏంటి, ఆవిడ పెట్టింది ఈయన పెట్టాడు, నువ్వు గేమ్లో ముందు ఎందుకు చెప్పలేదు, స్ట్రైట్గా ఉండాలి, ఇంక్లైన్లో ఉండాలి, అది ఉండాలి, తక్కువ ఉండాలని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అని చెప్తే మన కళ్యాణ్ అయితే కనుక మంచిగా ఫైట్ చేసుకుంటాడు. నేను సంచాలకుని, నాదే ఫైనల్ నిర్ణయం. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అయితే కనుక సంచాలకుదే ఫైనల్ నిర్ణయం అని చెప్పి అందరికీ తెలుసు కదా. మీరు సంచాలకుగా ఉన్నప్పుడు నేను ఇలాగే చేశాను, మీరు ఎందుకు ఇప్పుడు నన్ను వేరే రకంగా కావాలని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారు, నెగిటివ్ ఎందుకు నా మీద తీసుకొస్తున్నారు అది అని చెప్పి మనోడు అయితే కనుక ఫైట్ చేసుకుంటాడు, డిఫైన్ చేసుకుంటాడు. అక్కడైతే కనుక బాగానే ఉంటుంది. బట్ ఇక్కడైతే కనుక తనుజ ఖచ్చితంగా మన కళ్యాణ్కి బ్యాట్ చేద్దాం, తను ఖచ్చితంగా ఇక్కడ బ్యాడ్ అవ్వాలి అని చెప్పి మనసులో అనుకొని క్రియేట్ చేసిందో, మరి ఎందుకు చేసిందో తనుజ మాట్లాడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక తనుజ, దివ్య నిఖిత ఇద్దరు సుమనానికి ఫుల్ సపోర్ట్. ఇక్కడ ఈ టైంలో మనం సపోర్ట్ ఇద్దాం, మనం సపోర్ట్ ఇస్తే సుమన్ అన్న దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తుంది, అది మనకి ఏం అడ్వాంటేజ్గా అవుతుందా అని చెప్పి వీళ్ళిద్దరు అయితే కనుక రెచ్చిపోయారనమాట. మా సుమన్ కళ్యాణ్ మీద పడి మామూలుగా లేదు. కళ్యాణ్ అయితే కనుక ఈ ఫైట్లో గౌరవ్ ఎవరు మాట్లాడాలి, వీళ్ళిద్దరే మాట్లాడారు. సుమన్ తరపు నుంచి ఇమాన్యుల్ కూడా అసలు సంజన తరపు నుంచి కూడా మాట్లాడలేదు, అందరూ సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళిద్దరే అక్కడ హైలైట్ అయిపోయారు. ఎవరో దివ్య నిఖిత అన్న దాని తర్వాత తనుజ. ఫైనల్గా అయితే కనుక దివ్య నిఖిత మీద, దాని తర్వాత మెయిన్గా చెప్పాలంటే తనుజ మీద కళ్యాణ్ విరుచుకుపడిన విజృంభణ అయితే కనుక మామూలుగా లేదు. నేను సింగిల్గా ఉంటాను, నాకు ఎవరి జడ్జిమెంట్తో అవసరం లేదు, నాకు నేనే జడ్జిమెంట్, నేను న్యాయంగా ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తానని చెప్పి తనంతా ఆలోచించుకొని డిఫైన్ చేసుకుని ఖచ్చితంగా ఫైనల్గా అయితే సంజన ఈ గేమ్లో విన్నర్ అని చెప్పి ప్రకటించాడు. దెబ్బకి అందరికీ సైలెంట్ అయిపోయారు. మామూలు లేదనమాట. క్లీన్ చీట్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనమాట అని చెప్పి నాకైతే కనుక అనిపించింది. దివ్య నిఖితకి ఇంకా పడాలి, మరి ఎందుకు అంత ఓవర్ యాక్షన్గా ఎగిరెగిరి మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాలేదు. ఎంతమంది దివ్య నిఖితకి కామెంట్ చేయండి దివ్య నిఖిత మంచి వరస్ట్. లాస్ట్ టైం సంచాలక కెప్టెన్గా ఉన్నప్పుడే గౌరవం మీద నిలుచుకున్న వ్యవహారాలు, కొన్ని అనవసరంగా నోరేసుకుని పడిన విధానం ఏం బాగాలేదు. నాకైతే మీకు బాగుందా లేదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫైనల్గా ఈ ఎపిసోడ్లో అయితే కనుక కళ్యాణ్ పడాలా అన్న, నువ్వు తురుమ్ క్యాండిడేట్ అన్న అని చెప్పి ప్రూవ్ చేసుకున్నావు. ఇదే రకంగా నువ్వు ఒక 2 వీక్స్ కనుక కంటిన్యూ అయితే నీకు ఎవడో తిరిగి ఉండడన్నా, నీకు నువ్వే సాటి, నీకు ఎవడో సాటి లేడన్నా, నువ్వు తోపన్నా అని చెప్పి నా తరపు నుంచి నేనైతే కనుక చెప్తున్నానన్నా. నువ్వు సూపర్, మంచిగా ఆడావన్నా. తనుజ గారు మీరైతే కనుక ఎక్కడో వెనకపడ్డారు, ఆ వెనకపడడానికి రీజన్ ఏంటో ఖచ్చితంగా మీరు తెలుసుకొని ముందంజలో వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ మీద కూడా హోప్స్ ఉన్నాయి. 99% మీరున్నారు, 100% కళ్యాణ్ గారు ఉన్నారు నిన్న జరిగిన ఎపిసోడ్తో అయితే కనుక. ఇది ఈ ఫుల్ వీడియో. ఈ వీడియోలో మీకు ఈ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతే బాగుండని చెప్పి ఖచ్చితంగా మీరైతే గెస్ట్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీక్ ఎవరు కెప్టెన్సీగా అవ్వాలనుకుంటున్నారు, అంటే ఈ వీక్ ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నారో నెక్స్ట్ వీక్ ఎవరు కెప్టెన్సీ అయితే బాగుంటుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నేను అనుకుంటా తనుజ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు, దయచేసి రిక్వెస్ట్. ఓకేనా థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నెక్స్ట్ వీడియో